హాస్పిటల్ని కౌంట్ చేయడం సార్, కౌంట్ చేయండి, హాస్పిటల్ని కౌంట్ చేయండి. అది అన్నది ఇక్కడ ఉన్నది అది రిన్యూవల్ ఉంటుంది, మళ్ళీ క్యాన్ అదైతే డబ్బులు ఎక్కువ అంటే మళ్ళీ ఇబ్బంది. క్లయింట్తో మీరు అగ్రిమెంట్ రాసుకుంటారు, అగ్రిమెంట్ నేను డ్రాఫ్ట్ చేసినట్టు సిరిసిల్లది ఇక్కడ డ్రాఫ్ట్ చేసుకున్నాను సార్. అగ్రిమెంట్ సార్ ఇట్లా చూడండి, మీకు ఎలా సార్, వాళ్ళకి ఎలా సార్. ఇవన్నీ కొద్దిగా చెప్తే ఫోటో తీసుకొని తర్వాత వెళ్ళాం. बढ़िया నిన్నటి రోజు అంటే 11వ తారీఖు రోజు కరీంనగర్ గోపాల్పూర్కు చెందిన ఆర్ఎల్ఈ రవీందర్ అండ్ అతనితో ఒక 4 వ్యక్తులు వచ్చేసి మమ్మల్ని ఈ గల్ఫ్ కంట్రీస్ పంపిస్తా అని చెప్పేసి జాబ్ వీజా కింద పంపించేస్తా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 1,40,000 తీసుకొని మోసం చేసిండ్రు. దీనికి బాధ్యులు ఏంటంటే కాముని గంగాధర్, ఇతడు ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక మ్యాన్ పవర్ ఆఫీస్ నడిపిస్తాం. ఇతనికి ఇచ్చినాము. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే పంపిస్తామని చెప్పేసి 1,40,000 వసూలు చేసిండ్రు. తర్వాత విజిట్ వీజా వీళ్ళకి ఇచ్చేసి బాంబేలో ఒక 3 రోజులు పెడతారు. బాంబేలో 3 రోజులు పెట్టిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళను విజిట్ వీజా మీద బహ్రెయిన్ తీసుకెళ్తారు. బహ్రెయిన్ తీసుకెళ్ళి అక్కడ ఈ మున్సిపాలిటీ దాని బల్దియా వీజా ఉన్నది, బల్దియా వర్క్ దొరుకుతుంది. అక్కడ మీరు విజిట్ వీజా పోగానే ఏంటంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, మిమ్మల్ని వేసుకొని అక్కడే మీకు వీజాలు ఇప్పిస్తారని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్లో బంధిస్తారు. బంధించిన తర్వాత వీళ్ళని బయటకు వెళ్ళనియరు, ఏం లేదు. అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి ఏంటంటే వీడియో తీసి అప్పుడు వైరల్ చేస్తారు. ఇది పోయిన డిసెంబర్లో వైరల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ చేసి మళ్ళీ డబ్బులు వసూలు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని 3 నెలల తర్వాత వీళ్ళు ఆగస్టులో కొంతమంది, సెప్టెంబర్లో కొంతమంది పోతారు. 3 నెలల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు ఒక్కొక్కరు 2.5 లక్షలు ఖర్చు పెట్టుకొని పాస్పోర్ట్లు వాళ్ళకు సీజ్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయిన పాస్పోర్ట్లు టెంపరీ పాస్పోర్ట్ ఇచ్చేసి వాళ్ళని ఈ దేశానికి పంపిస్తారు. పంపించేసి వచ్చి ఇక్కడికి ఇతని దగ్గరకు వచ్చేసి మరి మమ్మల్ని ఎట్లా మోసం చేసినావు, ఎందుకు మోసం చేసినావు, మా డబ్బులు మేము అట్లే చేస్తాం, నువ్వు దిక్కున్న చోట చెప్పుకోపోవని చెప్పి బెదిరిస్తారు. బెదిరించిన తర్వాత వాళ్ళు నిన్నటి రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏంటంటే అతని మీద కేసు నమోదు చేసినాం. దీంట్లో ఇతడు నిందితుడు ఏదో కాముని గంగాధర్, ఇతనిది పెంబట్ల సారంగపూర్ మండలము, ప్రస్తుతం జగిత్యాల టౌన్లో మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నాడు. ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కూడా ఇతనిది కాదు, ఒక నవీన్ అనే వ్యక్తి పేరు మీద అది ఉంటుంది. దాంతో ఒక అగ్రిమెంట్ తీసుకొని అతని లీజ్ అగ్రిమెంట్, అది కూడా ఇల్లీగల్,
దాని పేరు మీద వీళ్ళు మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నారు. ఈ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకొని మేము దర్యాప్తు ప్రారంభిస్తే ఇట్లా వీళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు అని తెలిసింది. దాంతోపాటు ఏంటంటే ఇవాళ అతన్ని అరెస్ట్ చేసి అతని ఆఫీస్ సెర్చ్ చేస్తే ఏంటంటే ఇవన్నీ దాదాపు 104 మంది పాస్పోర్ట్లు, తర్వాత టెంపరీ వీసాలు, విజిట్ వీసాలు అన్నీ కూడా దొరికినాయి. తర్వాత ల్యాప్టాప్, సెల్ ఫోన్లు కూడా అన్నీ సీజ్ చేసినాం. ఇంకా దీనిలో ఎవరైతే ఇతనికి ఇల్లీగల్గా మనకు లీజ్కి ఇచ్చిండో మ్యాన్ పవర్ ఏజెన్సీ అతని మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం. అతనికి వీళ్ళను ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఏదైతే లైసెన్స్ ఇచ్చే ఇమిగ్రేషన్ అథారిటీ కూడా మేము వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని లెటర్ రాస్తున్నాం. ఇతను ప్రస్తుతం అరెస్ట్ చూపెట్టి మేము కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి కూడా అఫీషియల్ చాలా పోర్టల్స్ ఉన్నాయి, అక్కడ మీరు సంప్రదించండి. మధ్యవర్తుల మాటలు, పాస్పోర్టు ఏజెంట్లు కావచ్చు, గల్ఫ్ ఏజెంట్లు అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మీ విలువైన డబ్బును ఖర్చు పెట్టి అక్కడ మోసపోయి విదేశాలకు వెళ్ళి అక్కడ గోసపడద్దని మేము పోలీస్ శాఖ తరఫున అభ్యర్థిస్తున్నాం. వాళ్ళ ఫిర్యాదు మేరకు 114. అసలు యాక్చువల్గా పాస్పోర్టు దగ్గరించుకోవడం కూడా చట్టరీత్యా నేరం. వీళ్ళు ఏంటంటే పాస్పోర్ట్లు దగ్గర పెట్టుకుంటారు, ఎమర్జెన్సీ ఉండి పాస్పోర్ట్లు అడుగుతుంది ఏంటంటే మళ్ళీ దీన్ని కూడా పాస్పోర్ట్ రిటర్న్ చేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అది కూడా మా దృష్టికి వచ్చింది. ఇట్లాంటి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ప్రజలు మోసం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది ఇప్పుడు లైసెన్స్ ఏజెంట్స్ అనే ఇప్పుడు ఇతడు నిర్వహిస్తున్నాడు ఆఫీసు. దాన్ని వెరిఫై చేస్తే ఏంటంటే అసలు ఇతని పేరు మీద లేదు లైసెన్స్. అట్లా ఇంకెంతమంది ఉన్నారని వెరిఫై చేసి వాళ్ళందరి మీద కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. చేస్తాం. అది అంటే మన దృష్టికి ఏం కాలేదు, వస్తే మీరు చెప్పండి, వెరిఫై చేద్దాం.